ముందు భాగంలో మనం వాల్మీకి మహర్షి తపస్సు చూసాం. ఇప్పుడు రామాయణం మొదలైన క్షణం తెలుసుకుందాం. తపస్సులో ఉన్న వాల్మీకి మహర్షి నారద్ మహర్షి దర్శనానికి సిద్ధమవుతున్నారు. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్చ వాల్మీకిర్ముని పుంగవం. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, తపస్సు, జ్ఞానం, వాక్సిద్ధి కలిగిన వాల్మీకి మహర్షి నారద్ మహర్షిని ప్రశ్నించడానికి సిద్ధమయ్యారు. అప్పుడు వాల్మీకి నారద్ మహర్షిని ఒక గొప్ప ప్రశ్న అడిగారు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. ఈ లోకంలో ధర్మం తెలిసినవాడు ఎవరు, ధైర్యవంతుడు ఎవరు, సత్యాన్ని పాటించేవాడు ఎవరు, అలాంటి గుణాలు కలిగిన వ్యక్తి ఈ భూమి మీద నిజంగా ఉన్నాడా? ఈ శ్లోకం పూర్తి అర్థం తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. మీకు ఎవరి గురించి